ఏ తమ్ముడు ఏంటండి ఇది ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం. మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం. మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇది? ఇలా వెళ్ళిపోతారా అండి? పద్ధతి కాదు. డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ జన్మభూమి వెళ్ళొస్తాను. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? బాలకృష్ణ సార్ ఆయన మామూలుగా మాట్లాడతారు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇది ఒక చరిత్ర. ఉపకప్పున ఒక పోలికి నుండు చూడ చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పులి పురుషుల వేరయ్య, విశ్వదా ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదా రామ వినరు వేమ, అంతేగా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? చూస్తావా? ఏ రఘురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అబ్బనిజీ నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా. నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలేసి అనం తిరదు, పౌరుషాన్ని తింటుంది. సార్ మరి దాహం వేస్తే సార్ ఎవరా నువ్వు? సారీ సార్. సూపర్ సూపర్. ఇదే మాదిరిగా హవ్వ చాచలు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం. మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు విశేష తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా పతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చానక్క, వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. అవ్వంగానే వచ్చిండి అన్న, నాకు మీ అక్కడ చూస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చిండి అన్న. మీరు హనుమంతుడు అడుక్కు తింటే గర్కమంతుడు గీక్కు తిన్నాడని ఏంటో నీ నచ్చ. ఒక్కరిని చంపారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నేను మొనార్కి, నన్ను ఎవడు మోసం చేయలేడు రోయ్. జాట్రా రోయ్, స్వప్న సక్రాతి ముగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మడ్రా. కాంగ్రెస్ వచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నాకు గుండెని తొక్కుతావురా, చంపేస్తాను రోయ్. నేను మొనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు. అంటే చాలా మంది వాయిస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, బట్ మీరు ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మీద కూడా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారన్న. బాడీ లాంగ్వేజ్ వస్తేనే వాయిస్ వస్తుంది. అవునా? ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకుంటా. చాలా మంది ఏంటంటే వాయిస్ని మాత్రమే పట్టుకుంటారు, బాడీ లాంగ్వేజ్ని పట్టుకోరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. ఏమంటివి మానవ జాతి నీచమా, వైతన వరకు వెంటాడి వేధించి ముప్పు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి, మానవ జాతి
నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయటయా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కుక్కట వేల సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచభూతులు సైతం జయ హో నరుడు ఆనేసించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? ఈ డైలాగ్ అంటే ఈ వాయిస్లన్నిటికీ ఒకే బిల్ట్లో ఉంటాయి, వస్తాయి కదా. ఆ వాయిస్లన్నీ కూడా ఒకే బిల్ట్లోనే వస్తుంటాయి. అట్లా వాయిస్ని మనం ఒక్కొక్కటి పట్టుకోగలం. అట్లా ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, అబ్బో నీ అబ్బా చెడుగుడు, అబ్బో అయ్యో డుగ్గు 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 డుగ్గు, ఆ హిట్లర్ గారు మళ్ళీ వస్తాడు, కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు, అబ్బా. అంటే పోసాని కృష్ణమూర్తి గారి వాయిస్ వచ్చాను వచ్చు కానీ ఆయన ఎప్పుడు మనం సరదాకి ట్రై చేయి, బాగుంటే చేద్దాం. లేకపోతే రాజా నీటికి వచ్చే రాజా, నీ దండ పెడతా, ఒరే నీ దండ పెడతా అట్లా. అలాగా. సో ఇంకా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఈ వాయిస్లో బాగా ఫేమస్ బాబు గారిదే, బాబు గారితే. బాబు గారి నాకు పేరు ఇచ్చింది బాబు గారే. బాబు గారు, జగన్ గారు. ఎప్పుడైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే బాబు గారి వాయిస్ కానీ లోకేష్ గారి వాయిస్ ఎప్పుడైనా ట్రై చేశారన్నా? అబ్బా అది మరీ డిఫరెంట్ వాయిస్, అది ఆ, అది అసలు పట్టుకోలేరు. ఆ, నాకు తెలిసి రేర్, అది ఆ, పట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాది బేస్ వాయిస్, ఉమ్, నాది బేస్ అబ్బా. బేస్ వాయిస్కి ఏంటంటే కొన్ని వాయిస్లు టచ్ అవుతాయి. ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, చేస్తాను. ఉమ్. రాయ్ అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడి ఆ 4వ సింహాలే ఈ పోలే అగ్ని. ఓకే అంటే ఆ బేస్కి సంబంధించిన వాయిస్ అన్నమాట. నాకు అన్న సాయి కుమార్ గారి డైలాగ్ చెప్తుంటే ఆయన ఎక్కడ మైక్ కాదు కదా పోలీస్ స్టోరీ అన్న. హా, మనలో ఉన్న సత్తా ఎందుకు చూపించగలం. ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ సార్ని కానీ ఒక డైరెక్టర్ సార్ కానీ ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి పనికి వచ్చేది నాకు. అవును అవును, సరదాగా కూర్చున్నప్పుడు నేను అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ సార్లతో, డైరెక్టర్ గారితో కార్లలో షికార్కి వెళ్ళిపోయేటోళ్ళం. వెళ్ళినప్పుడు ఈ వాయిస్లన్నీ వాళ్ళకి వినిపిస్తూ నవ్విస్తూ తీసుకెళ్ళేవాడు నన్ను. సునీల్ ఉంటే నవ్వుతాడేమో, నవ్విస్తుంటాడు ఏదో ఒకటి. అవును. అట్లా నటుడిగా వెళ్తున్న టైంలో ఇది యాప్ట్ అయింది. ఎస్.